ఈ మధ్య కాలంలో పెళ్లి జరిగింది. వాళ్ళ అనుచరుని కొడుకుదే. బంధువులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఉంటే మీరు పెళ్లికి ఎందుకు వచ్చినారు అని చెప్పి అడగడం జరిగింది. మా పెళ్లికి మేము రామా, మా అన్న కొడుకుదే పెళ్లి అని చెప్తే కూడా చేయి చేసుకోవడం జరిగింది. వాళ్ళు తిరగబడడం జరిగింది. ఆ అవమానం భరించలేక బయటికి పోయి ఈ గంజాయి బ్యాచ్ను అంతా కూడా 78 మందిని పిలుచుకొని వచ్చి పెళ్లి మీద దాడి చేసి వాళ్ళ మెడల్లో ఉండేటువంటి దండలు గుంజుకొని రమ్మని చెప్పడం కూడా జరిగింది. అదృష్టం శాతంతో అక్కడ బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు ఉండే దానివల్ల అక్కడ ఉండే పోలీసు కూడా అంతో ఇంతో అలర్ట్ అయ్యి రేపు పొద్దున ఈ మంత్రి పైన పోయి కంప్లైంట్ చేస్తే మా ఉద్యోగాలు పోతాయని భయపడి అక్కడ ఉద్యోగం చేసే పరిస్థితికి వచ్చినారు. మంత్రి నేను ఇదంతా డిస్పోజ్ అయ్యేంత వరకు వీళ్ళందరినీ ఇళ్ళ పంపించేంత వరకు నేను ఇక్కడ నుండి ఫోన్ అని చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా పెళ్లిళ్ళకు పోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానొస్తే వాళ్ళ మీద తిట్టడము, దాడి చేయడానికి ప్రయత్నం చేయడము, వాళ్ళ దగ్గర ఉండే బ్యాచ్లో ఉండే వాళ్ళందరి మెడలలో దండలు గుంచుకునే దానికి కూడా ప్రయత్నం చేయడం. లాస్ట్కు నువ్వు ఎంత దిగజారుతాండవో నువ్వు ఒకసారి ఆలోచించి, తండ్రి కొడుకులు ఒకసారి ఆలోచన చేయండి. కొడుకు ఏమనుకుంటా అంటే మా నాయన దోచుకునేదంతా నాకే కదా అనుకుంటాడు. అయ్యా మీ నాయన దోచుకున్నా ఎవరు దోచుకున్నా కూడా అది ఫలితం అందరికీ వస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్త విద్య నేర్చుకున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. మా నాయన ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే అని. అయ్యా ఇంకా తండ్రి పేర్లు చెప్పుకొని బతికే పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో నాకు తెలియదు. ఏమంటే వాళ్ళ గురించి ఎవరైనా చెప్తే తప్ప నీ మాదిరి డకాయిట్లు మాత్రం కాదు. మీ తండ్రి నీ మాదిరి డకాయిటం అయితే కాదు. ఆలోచనలు అవి కూడా పరిగణలోకి తీసుకోలేకుండా నీ ఇష్టానుసారం కుటుంబం పేరు, బంధువుల పేర్లు నాకు ఇంత బలం ఉంది అనే దానికోసం అల్లులను, మామగారుని, బామార్దులను వీళ్ళంతా నా ఎమ్మెల్యేలని చూపించుకొని ఇప్పుడుండే జనరేషన్కు అబ్బా జేసీ వాళ్ళకి ఇంత బంధుత్వం ఉంది, మనం తిరగబడితే ఏమవుతుందో అనే ఒక అపోహ కలిగించే దానికోసం మా బంధువులు వైఎస్ఆర్సీపీలో కూడా ఉంటారంట.